కొండలు కోనలు దాటి తాను ప్రవహించే మార్గాన్ని అఖండ గోదావరి పునీతం చేస్తోంది. కందకుర్తిలో తెలుగు నేలపై కాలుమోపిన తర్వాత బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని ముద్దాడి అటు నుంచి ధర్మపురి, ఆ తర్వాత ఆలయాల సమాహారం మంథనికి చేరుకుంటుంది. ఇక్కడ పుష్కర స్నానమాచరిస్తే సకల పుణ్యాలు సిద్దిస్తాయని చెబుతారు. మంథని వేదక్షేత్రంగా పేరొందిన ప్రాచీన మంత్రపురి ప్రాశస్త్యంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అనేక ఆలయాల సమాహారం మంథని క్షేత్రం పుష్కర పుణ్యముహూర్తానికి సంసిద్ధమైంది. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పుష్కర క్షేత్రాల్లో ఒకటైన మంథని అనేక ప్రత్యేకతలకు ఆలవాలంగా నిలుస్తోంది. గోదావరి గలగలలు, వేద మంత్రాలు కలిసి నినదించే పవిత్ర నేలగా ఈ గడ్డకు పేరుంది. ఒకప్పుడు వేద పండితులు, మహాకవులు, శాస్త్ర విద్వాంసులతో విలసిల్లుతుండేదని చరిత్ర చెబుతోంది. గోదావరి నదీ తీరాల్లోని క్షేత్రాల్లో మంథని గౌతమేశ్వరాలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు ఇక్కడ మంత్రకూటం అనే మునుల ఆశ్రమం ఉండేదట. ఓసారి కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మునులంతా సప్తఋషుల్లో ఒకరైన గౌతముని శరణుజొచ్చారు. వారి కష్టాలతో చలించిన ఆయన ఓ వరిచేను సృష్టించి దాని ద్వారా ప్రజలు ఆకలి తీర్చారట. అయితే గౌతమునికి కీర్తి ప్రతిష్టలు పెరగడం జీర్ణించుకోలేని కొందరు మునులు ఓ మాయ ఆవును ఆ వరిచేలోకి పంపారు. గౌతముడు గడ్డి పరకతో అదిలించగా ఆవు మరణించింది. గోహత్య మహాపాతకం కావడంతో గౌతముడు పాప విముక్తి కోసం పవిత్ర జలంతో ఆవు కళేబరాన్ని కడిగేందుకు పుణ్యజలం కోసం ఇక్కడ తపస్సు చేశాడట. అందుకే గోదావరి తీరాన ఉన్న శివుణ్ణి గౌతమేశ్వరాలయంగా పిలుస్తారు. ఇక్కడ సరస్వతి, గజలక్ష్మి రామాలయాలున్నాయి. అయితే గౌతముడు అనేటువంటి మహర్షి ఇక్కడ ఈ గోదావరి తీరంలోనే, అప్పుడు ఇక్కడ గోదావరి తీరం లేకుండే, ఈ గోదావరి తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండే. శంకరుని ప్రార్థించి గౌతమీదేవి గంగా నది గోవు మీద ప్రవహిస్తే తప్ప ఇక్కడ ఈ గోహత్యా పాపం పోదు అని చెప్పినందున అతను తపస్సు చేసి గోదావరిని భూమికి తెచ్చినటువంటి గౌతముడు ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క మహిమ ఇది, అటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఒకసారి తపస్సు స్నానం చేస్తే సర్వ పాపాలని పోతాయని చెప్పుడు ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పు. మరోవైపు మంథని అనేక ఆలయాలకు నిలయంగా ఉంది. ఇక్కడ మొత్తం 5 శివాలయాలున్నాయి. గోదావరి తీరంలో సూరభాండేశ్వర, రామలింగేశ్వర ఆలయాలుండగా మంథని పట్టణంలో ఓంకారేశ్వర, శీలేశ్వర, సిద్ధేశ్వర, భిక్షేశ్వర ఆలయాలున్నాయి. మహాలక్ష్మి, లక్ష్మీనారాయణ, దత్తాత్రేయ, అయ్యప్ప, గణపతి, కన్యకా పరమేశ్వరి, షిరిడి సాయి, సత్యసాయి ఆలయాలున్నాయి. భిక్షేశ్వర ఆలయంలో పశ్చిమముఖ శివలింగం, అదే రీతిలో ఆలయ ముఖద్వారం ఉండడం ప్రత్యేకతగా చెబుతారు. 14వ తేదీ నుండి గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి తోడుగా గౌతమేశ్వరాలయం గోదావరి దగ్గర ఉంది. అక్కడ దర్శనం చేసుకుని గోదావరి స్థానాలు ఆచరించుకొని మంథని గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారు, భిక్షేశ్వర టెంపుల్, దక్షిణమూర్తి, తర్వాత ఓంకారేశ్వర టెంపుల్, శీలేశ్వర సిద్ధేశ్వరాలయము, కాబట్టి ఇవన్నిటి కూడా దర్శనం చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపెట్టాలి. మన మంథనిలో పశ్చిమాభిముఖంగా ఉండడం మాత్రం మన యొక్క పూర్వజన సుకృతం. అంతేకాకుండా భారతదేశంలో అటు కాశీ విశ్వేశ్వర దేవాలయం కావచ్చు, అదే రకంగా ద్రాక్షారామంలో ఉన్న విశ్వేశ్వర దేవాలయం కావచ్చు పశ్చిమాభిముఖంగా ఉన్నాయి. చాలా అరుదుగా మాత్రమే కొన్ని మాత్రమే దేవాలయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, ఎన్నో లక్షల మంది ఇక్కడికి అటు దర్శనానికి వస్తుంటారు. కాబట్టి ఈ యొక్క విశ్వేశ్వరుని దర్శనాన్ని చేసుకుని అందరూ కూడా పావనం కావాలని కోరుతున్నాం.
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మంథనికి 70 కిలోమీటర్లు. అక్కడి నుంచి నేరుగా బస్సులుంటాయి. ప్రైవేటు వాహనాల్లో సుల్తానాబాద్, పెద్దపల్లి మీదుగా మంథని చేరుకోవచ్చు. రైలులో రామగుండం, పెద్దపల్లి చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లో మంథనికి చేరుకోవచ్చు. పుష్కర ఘడియలు సమీపిస్తుండటంతో మంథని భక్తజనం రాకతో కళకళ్లాడుతోంది.